హలో అండి, వెల్కమ్ టు జేఎస్ఎం స్టడీ సర్కిల్. ఈరోజు ఇండియన్ ఎకానమీ నుంచి సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ అని ఒక చిన్న టాపిక్ని చూద్దాం. మెయిన్గా ఇండియన్ ఎకానమీని 3 సెక్టార్స్గా డివైడ్ చేసామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైమరీ సెక్టార్, సెకండ్ వన్ సెకండరీ సెక్టార్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి టెరిషరీ సెక్టార్. ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. ప్రైమరీ సెక్టార్స్ వచ్చేసరికి ఇన్వాల్వ్స్ ఎక్స్ట్రాక్షన్ అండ్ హార్వెస్టింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. మెయిన్గా న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రైమరీ సెక్టార్ అనేది. మెయిన్గా దీంట్లో అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, మెటల్స్ ఇవన్నీ ఈ ప్రైమరీ సెక్టార్ కిందకు వస్తాయండి. సెకండ్ వన్ వచ్చేసరికి సెకండరీ సెక్టార్. దీంట్లో ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ గూడ్స్ అనమాట. ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి, కన్స్ట్రక్షన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో టెక్స్టైల్స్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వస్తాయి. అలానే యూటిలిటీస్ ఇవన్నీ కలిపి సెకండరీ సెక్టార్లో వస్తుంది మనకి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి టెరిషరీ సెక్టార్. ఇక్కడ ప్రొవైడ్స్ సర్వీసెస్ రాదర్ దెన్ గూడ్స్. ఇక్కడ మనకి గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడం కంటే సర్వీసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫినాన్స్, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ టూరిజం. సో ఇదండి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్ సింపుల్గా. దీని నుంచి కూడా బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.